అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ పివిజి శ్రీనివాసరావు గారు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన స్టేట్ బ్యాంక్ అవుట్ సోర్సింగ్ అండ్ క్యాజువల్ ఎంప్లాయీస్ ఇచ్చిన మీ ప్రతినిధులందరికీ మరియు ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీ సాయశక్తిగా ప్రయత్నించి ఇంత మంచి ఏర్పాట్లు చేసిన ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ నా నమస్కారం. ప్రస్తుత పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న చాలా నిర్ణయాల వల్ల యూనియన్ కి ఉన్న ఆవశ్యకతకి నేను చెప్పాల్సిన అవుతుంది. యూనియన్ ఆవశ్యకత అంటే ముఖ్యంగా ఏ యూనియన్ అన్న ఒక కలెక్టివ్ పర్పస్ లో మెంబర్స్ ద్వారా వాళ్ళ స్వాస్థ్యం నిర్వహించుకునే ఒక అద్భుతమైన వ్యవస్థ. ఎందుకంటే మనలో పేయింగ్ అవేర్నెస్ కానీ, బెటర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కానీ, ఎంప్లాయీస్ గ్రీవెన్సెస్ కానీ ఒక కలెక్టివ్ వాయిస్ తో మేనేజ్మెంట్ తో మనం చేస్తున్న బైలాటరల్ నెగోషియేషన్స్ కానీ, ఈ రెండింటికి మధ్యన మనం పనిచేసే ఒక అద్భుతమైన కమ్యూనికేషన్ సిస్టమే యూనియన్. యూనియన్ ఆవశ్యకత ఎంతనో ఉంది. ఫస్ట్ ట్రేడ్ యూనియన్ ఇండియాలో మెడ్రాస్ లేబర్ యూనియన్ అని 1918లో ప్రారంభించారు. యూనియన్ కనుక లేకపోతే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి 1900 కన్నా ముందు జరిగే ఎందుకు చెప్తున్నామంటే, అప్పట్లో మార్నింగ్ 8కి వచ్చేవారు, రాత్రులు 10కి వెళ్ళేవారు. కొన్ని సందర్భాల్లో బ్యాంకుల్లో అయితే తెల్లవారుజామున 3 గంటల వరకు పనిచేసేవారు. నెక్స్ట్ డే మళ్ళీ 9 గంటలకు వచ్చేవారు. హాలిడేస్ లేవు, ఎక్స్ట్రా పని చేసేందుకు అలవెన్సెస్ లేవు, కంప్లీట్ గా వర్క్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగేది. ఇంకోటి ఏంటంటే, విజయవాడలో మీరు యూనియన్ ఆఫీస్ మీ యొక్క అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ పెట్టుకోవడం అందరికీ చాలా ఆనందం. ఇంకో విషయం ఏంటంటే, ఎంటైర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానిక అమరావతి సర్కిల్లో విజయవాడ మాట్లాడుతున్న విశిష్టత, తమ ప్రాముఖ్యత మీకు తెలిసాలని కోరుతున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ ద మోస్ట్ యాక్టివ్ మాడ్యూల్, మోస్ట్ వైబ్రెంట్ మాడ్యూల్. మిగిలిన మాడ్యూల్స్ కన్నా మా వైపు చూస్తాం, కానీ చేసే యాక్టివిటీస్ మీద వాళ్ళకి నమ్మకం, మా మెంబర్స్ యొక్క నమ్మకాన్ని నిలబెడతామని మా మీద గౌరవం నమ్ముతున్నాం. అటువంటి మాడ్యూల్ రథశాలని మీరు మీ యూనియన్ ఆఫీస్ ఓపెనింగ్ చేయించారు కాబట్టి నేను ఒక చెప్పదలుచుకున్నాను. మీకు లైఫ్ ఎప్పుడు తిరుగుతాను. ఏ పని చేసినా మీకు అద్భుతంగా సక్సెస్ అయ్యేది. అలాగే మనం యూనియన్ ఫామ్ అనుకున్నాం, మనం ఒక మహిళా రాసుకున్నాం తప్పదు, కానీ దీనికి ఒక లీగల్ శాంటిటీ కూడా, లీగల్ శాంటిటీ లేనప్పుడు మళ్ళా మనం ఎన్ననుకున్నా సరే దిగుబాటు కనుక ఆ లీగల్ శాంటిటీని మీకు తీసుకురావడంలో మా మాడ్యూల్ తరఫున మా వంతు సహాయకరాలు మీకు పూర్తిగా అందిస్తామని చెప్పి దానికి కంప్లీట్ చేయడంలో మా పెయిన్ని తీసుకొని దానికి కంప్లీట్గా మీకు చేసుకుంటాం. మరొకసారి సభాపూర్వకంగా తెలియజేస్తూ ఈ టోటల్ ఎంతమంది ఉంటుందండి? మీరు మీ యొక్క కాంప్లైంట్స్ ని మీ ఫ్రెండ్స్